హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నేను మీ క్యాబ్ డ్రైవర్ సాయిని. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ సపోర్ట్. ఆల్రెడీ మౌంటేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంతగానం సపోర్ట్ చేస్తారని నేను కలగడలే. నా తోటి సబ్స్క్రైబర్లు అందరికీ, నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క క్యాబ్ డ్రైవర్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది మీ డెసిషన్ ఏందో నాకు కామెంట్ రూపంలో తెలపాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన డ్రైవర్లని కొంతమంది గ్రూప్ల పేర్లతోని చాలామంది విభజిస్తారు. అరే నేను ఈ గ్రూపు కాదురా అబ్బాయి. అందరికి ఒక మాట చెప్తున్నా, ఎవ్వరు ఏ గ్రూప్ వాళ్ళని ఉండని, అందరూ డ్రైవర్ జాతికి సంబంధించిన వాళ్ళే. కానీ ఎవ్వరు నేను ఆ గ్రూప్ పెట్టుకున్నా, నేను ఓనర్ని, నాకు అది ఇదంతా కాదన్న. మనము అందరం ఒకటే కాడ ఉన్నామా, కలిసి చేస్తున్నామా అనే ఉండాలి. ఒక ఐకమత్యం అనేది మనలో ఉంటే మనం చాలా వరకు మన డెవలప్మెంట్ ఉంటుంది. ఆ ఐకమత్యం లేక డెవలప్మెంట్ అనేది చాలా వరకు మనమే కోల్పోతున్నాం. ఇప్పుడు ఊబర్ వాడు సపోజ్ 400 ఇస్తుండు. ఆ 400 మనకి ఏం మిగులుతుంది? అదే మనం ఐకమత్యంతో ఒక పర్టికులర్ వేతోని మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో గుంజితే అని ఆడిందనా తట్టుకుంటాడా అన్న? ఈ మన డ్రైవర్లకు ఉన్నంత స్టామినా ఏడ లేదు. అది ఓపెన్గా నేను చెప్తున్నా బర్కాస్. కానీ మన దాంట్లోనే కొంతమంది గూట్లేగాళ్ళు ఉన్నారు. అలాగే గమనించి రీసెంట్గా నేను ఒక వాయిస్ పెట్టినా, మీకు ఇనుండొచ్చు. కానీ ఆ వాయిస్ చూడండి కావాలంటే. డ్రైవర్లకి వాల్యూ లేకపోవడం అంటే మనలో ఉన్న డ్రైవర్లే తెలుసా. ఎందుకు చెప్పాలా? మనం ఉన్నా కానీ మన పక్కనోడు చక్కగా ఉండడు దీంట్లో. ఇది పెయిను. ఆ పక్కనున్నోడిని ఎట్లా చూడాలంటే వేరే ఒక యాంగిల్లో గుంజాలని. గుంజుతాడు, ఇంకా లేవద్దు. మళ్ళా దానికి ఒక గ్రూప్ గురించి మాట్లాడదాం అనుకొని వచ్చిన. సారీ ఫర్ ద ఇంత మనం కొటేషన్ తీసిన. ఓపెన్ చేస్తున్నా. దీంట్లో లేదు. దీంట్లో ఉందా? దీంట్లో లేదు. ఆర్సీడీఏ గ్రూప్ 7 ఆర్సీడీఏ గ్రూప్ అందరికీ తెలిసి కదన్న. తెలంగాణ రాష్ట్రీయ క్యాబ్ అసోసియేషన్ అని చెప్పి ఓపెన్ చేసారు. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు ఓపెన్ చేసారు. దాంట్లో మన మోటివ్ ఏంది, మనం చేసే పని ఏంది, మనం చేసే కార్యక్రమం ఏంది. ఆర్సీడీఏ గ్రూప్ ఎందుకు తీసినాం అంటే డ్రైవర్లకు మంచి అవుతుంది అని చెప్పి తీసినాం. ఆ డ్రైవర్లకు మంచి కానప్పుడు ఆ గ్రూప్ ఎందుకు చెప్పు? మనము డ్రైవర్లకు అందరికి ఒక ఫేర్ అనేది ఒక ఫేర్, ఒక డ్రైవర్కి ఏమైనా ఆపద వచ్చినా రెస్క్యూ కానిక ఆ గ్రూప్ అనేది ఓపెన్ చేసినాం. దాంట్లో కొంతమంది అడ్మిన్లు తీసుకొని, ఓనర్లు తీసుకొని ఆ గ్రూప్ స్థాపించింది నేను, ఇంకొక రాజు అనే ఒక పర్సన్. ఆయన స్థాపిస్తే నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వాయిస్ లేవట్టుకుంటా. ఇంకోటి నందు కూడా లేవట్టిన వాయిస్ చెప్పొద్దని కాదు, కానీ ఎవరు ఏం చేసుకురో మనకు సంబంధం లేదు. స్టార్టింగ్కి వెళ్ళి ఇప్పటిదాకా దాని మీద నా మీద 2 కేసులని, ఆ గ్రూప్తో ఉన్నందుకు వల్ల 2 కేసులని. ఎందుకు చెప్పాలా? నా ఈఎంఐ లాస్ అంటే ఈఎంఐ కట్టుకోకుండా నేను స్ట్రైకులు చేసిన రోజులు బొచ్చాడున్నాయి. ఆ స్ట్రైక్ చేసి అన్ని రోజులు పోరాడి తిండి తిప్ప లేకుండా కార్లలో వండుకొని అసలుకి ఇంటికి పోకుండా ఈ ఇల్లు ముఖం చూసుకోకుండా మేము పడ్డ బాధలు ఎవరి వల్లే. అర్థమైందా? ఇప్పుడు ఎవరో వచ్చి గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటా, నేను పెద్దోని గిద్దోని అని చెప్పి తీసుకోరు. సింపుల్ లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుంస్తున్నా అన్నా. నువ్వు అట్లా చేసేది ఉంటే ఫస్ట్ కాడికి వెళ్ళే ఉండాలి. స్ట్రైక్ చేసే రోజు అందరితో సమానంగా ఎయిర్పోర్ట్లో ఉండాలి. నువ్వు ఎయిర్పోర్ట్లో లేవు. నువ్వు ఆ రోజు వేడున్నావు, ఫోన్లో మీరు డీల్ చేస్తున్నావు, మాకు తెలియదు అది. నువ్వు అది చేసుకున్నావు, అది నీ ఇష్టం. నీ ఇప్పుడు అన్నా మేము మీకు తప్పు మాట్లాడుతున్నాం అని కాదు. గ్రూప్లో కొంతమంది సీనియర్లని తీసేసిన రోజుల్ని నాతో పాటు. నేను సీనియర్ కాదు, నన్ను వదిలేసిన నేను ఎగ్జిట్ అయిపోయిన గ్రూప్లోకి వెళ్ళి ఓపెన్గా చెప్తా. నాకు సెట్ కాలే ఆ గ్రూప్లో. ఒక్కొక్క మాట అంటే మనకి సెట్ కాదు అది. ఎందుకంటే పక్కనోడు తిరిగితేనే గుద్దంత వాళ్ళ దగ్గర రకం మనం. ఇంకా మనకు సెట్ కాదా ఒక్కొక్క మాట అంటే మనకి పడదే పడదు. అందుకనే నేను వెళ్ళిపోయిన గ్రూప్లోకి వెళ్ళి. కానీ ఆ గ్రూప్లో చాలామంది ఉన్నారు. దయచేసి చెప్తున్నా, మీ అందరికీ గ్రూప్లోకి వెళ్ళి ఒక మీటింగ్ డేట్ అనేది చెప్తా. అందరు కలిసి అడిగి రర్రి మాట్లాడదాం. అసలుకి ఏమైంది, అసలుకి మన మోటివ్ ఏంది, మనం చేసే స్ట్రైక్ ఏడికిపోయింది, మనం చేసే ఓలా ఊబర్ల స్ట్రైక్లు ఏడికిపోయినాయి. ఆ ఓలా ఊబర్ వాళ్ళని మన చేతిలో గ్రిప్ ఉండేటోని వాళ్ళు మిస్ చేసుకున్నాం. రేట్లు మళ్ళీ అదే రేట్లు. కొంతమంది డ్రైవర్లు అంటారు మీ దగ్గరకు వచ్చి, సానా నువ్వు చేసినావు కానీ మొత్తం ఆగమైపోయింది, మళ్ళీ అదే రేట్ ఇంకా 10 రూపాయలు తక్కువ ఇస్తుండే అని అంటారు. ఏం చెప్తాం ఆడ? మా ముఖం ఏడ చూపించుకోవాలి? గ్రూప్ అన్న డిలీట్ చేయరి, కొంచెం విశ్వాసం అన్న చూపించి
డ్రైవర్ల కన్నా కొంచెం మంచి పని చేయరి, స్ట్రైక్ అనేది ఏమైనా చేసుకోరి. మీరు అంటారు లీగల్గా పోతా అంటే లీగల్గా పోతాడు, ఎవరు నడవాడు, ఓలా ఊబరాడు, పైసా పే తమాషా చూసరాడు. నేను ఓపెన్గా బర్ఫోన్గా చెప్తున్నా, లీగల్ నోటీసులు ఏం నడవవాడు. నేను అంట మంచి మంచోడు చేసి వదిలేసిండి. ఇది మేము చేసిన కాడికైతే మేము చేసినాం. కానీ ఇప్పుడున్న ఆర్సీడీఏ గ్రూప్ వాళ్ళకి నేను ఒకటి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా, మీకు అయినంత వరకు మీరు చేయరి, మీతో కాకపోతే మేము కూడా వస్తాం. ఇది బర్ఫోన్గా చెప్తున్నా, ఎందుకంటే నేను ఒక తోటి డ్రైవర్ని. మీతో అయినంత వరకు మీరు చేయరి, మీతో కాకపోతే నేను వస్తా. నాతో కాటి వందలాది డ్రైవర్లు వస్తారు. ఎందుకంటే అన్న, మనం డ్రైవర్లకు మంచి చేస్తున్నప్పుడు చెడో పాడో తెలియదు మనకు. పక్కనున్న డ్రైవర్ మనకి పక్కా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఒక డ్రైవర్ మీద ఉన్న నమ్మకం పక్కన ఒక డ్రైవర్ మీదనే ఉంటుంది, ఎవరి మీద ఉండదు. ఎవరు రాడు, ఇంట్లోడు కూడా రాడు. ఆఖరికి అర్థమైందా? ఒక డ్రైవర్ మీద ఉన్న ఆపది ఒక డ్రైవర్కే వస్తుంది. ఇంకా మీ ఇష్టం అన్న, మీరు ఏమన్నా చేసుకుంటా, నేను చేసేస్తా అంటే మీ ఇష్టం చేసుకోరు. కానీ డ్రైవర్లకైతే చెడు కావద్దు. చెడు అయిందనుకో నేను ఎప్పుడు కొను, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే డ్రైవర్లకు ఒక్కసారి చెడు అయినట్టు నాకు తెలిసింది. కానీ నేను ఒప్పుకోబట్టుకున్నా, తీసే రోజు తీస్తా, బయట పట్టే రోజు బయట పెడతా కూడా. ఇదైతే పక్కా చెప్తున్నా. ఏమో అనుకుంటారు ఈడేంద్రాబాయ్ బచ్చగాడు అని. గుర్తుపెట్టుకో, బచ్చా బాప్ అవుతాడు. ఎవరెవరికి చెప్తున్నానో ఇన్నోళ్ళకి అర్థమవుతుంది ఈ వాయిస్. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అనుకుంటారు చిన్నోడు ఈడేం చేస్తాడు. ఎలుక కూడా చిన్ననే ఉంటుంది, అది దొరిన సంతలో ఏది దొరదు. అర్థమైందా? మాకున్న దొర్రలు మేము ఏడ దొర్రాలో ఆడ దొరికి వెళ్తాం. అర్థమైందా? జాగ్రత్తగా మాట్లాడేది, మాటకి ఇజ్జత్ తీరి, మాటకి ఇజ్జత్ పెట్టుకోరి. అన్నాన్ని ఇజ్జత్ ఇస్తున్నామంటే నువ్వు ఏదో చేసేస్తాను కాదు, నీ ఏజ్కి నేను ఇచ్చే వాల్యూ అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. సరేనా? అందరికీ చెప్తున్నా, ఏమైనా అనుకోరు. కానీ ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడదామనే తీసిన, చలో మాట్లాడినా. మీకు అంతగానం ఉండకపోతే ఒకరోజు మీటింగ్ డేట్ చెప్తా పక్కా. ఇప్పుడు ఈ ఆర్సీడీఏలో ఎంతమంది వీడియో చూస్తారో అది నాకు ట్యాగ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కొత్త ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసిన, మన బ్లాక్ ప్యాంథర్ అని చెప్పి క్యాబ్ డ్రైవర్స్ అయితే, దాన్ని ఫాలో చేయరి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. దీంట్లో ఎంత సపోర్ట్ చేసారో దాంట్లో కూడా అంతే సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. కానీ అన్న, డ్రైవర్లకి మోసం చేసేటోళ్ళు అయితే మనకు సెట్ కాదన్న. కొంచెం అట్లానే వీడియో ఎవరెవరు లైక్ కొట్టని వాళ్ళు ఉంటే లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ ఎందుకు అడుగుతున్నా అంటే అన్న, మళ్ళా ఇప్పుడు మానిటైజేషన్ అయినాక కొంచెం పెద్దగా ఉంటుంది ఆ టాస్క్. ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టుకుంటే అందరితోనే ఉంటారు కదా. మీకు వీడియోలు అయితే నచ్చుతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నచ్చట్లే అంటే నో అని పెట్టరు కామెంట్లా. వీడియో కంటెంట్ మంచిగా ఉందని చెప్తే ఎస్ అని పెట్టుర్రి. దయచేసి అందరు ఎస్ అని పెడతారని కోరుకుంటున్నాను. నాతో పగతో కూడా ఏం నో పెట్టకూరి, రిపోర్ట్లు కొట్టకూరి. ఆల్రెడీ 3 రిపోర్ట్లు వచ్చినాయి ఒక వీడియోలో. నాకు ఎట్లనో బాధ అనిపిస్తుంది వీడియోలు. అందుకని ఆపిన వీడియోస్ కాట్లే అవి కూడా. ఈ వీడియో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ఏం అర్థమవుతలే అసలుకి, పెడదామా వద్దా అని ఆలోచించుకొని మరీ పెట్టుకుంటున్నా వీడియో. అసలుకి కంటెంట్ పెడదామంటేనే భయం అవుతుంది, రిపోర్ట్లు ఎడకూడదు. ఇప్పుడు ఇంకా ఒక 8 రిపోర్ట్స్ కొట్టిరు అనుకో, నా ఛానల్ పోతుంది, ఎగిరిపోతుంది. అందుకనే రిపోర్ట్ కొట్టకూరి ప్లీజ్. ఏమన్నా ఉంటే మెన్షన్ చేసి చెప్పురి. స్ట్రైక్లో పడ్డది ఛానల్ కూడా, ఒక వారం పడ్డది స్ట్రైక్లా. నేను నా బాధకి నేను దిప్పాలు పడుకుంటున్నా. దయచేసి చెప్తున్నా, ఎవరు స్ట్రైక్స్ పెట్టకండి ప్లీజ్. రిపోర్ట్ కాదు, స్ట్రైక్స్. అది రిపోర్ట్ పెట్టినా వేస్ట్, అది రిపోర్ట్ పెట్టకూరి. స్ట్రైక్స్ కొట్టురి, స్ట్రైక్ కూడా కొట్టకూరి. సారీ బ్రో, ఏం కొట్టకూరి. లైక్ కొట్టేసి అందరు షేర్ చేయండి. వీడియోస్ అయితే మంచిగా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేస్తా.